దేవుని వాక్యాన్ని చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము. ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనం నుంచి నేనే చదువుతున్నాను, వినండి. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయున్నట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానా. నేను ప్రభునందు ప్రియులారా, దేవుడు భూమి మీద ఉన్నటువంటి సకల వంశములను ఆశీర్వదించడానికి ఒక జనాంగాన్ని ఏర్పాటు చేయడానికి దానికి ముందు ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు. ఆ వ్యక్తి నుండి ఒక జనాంగాన్ని రప్పించాడు. ఆ జనాంగంలో నుండి మళ్ళా ఒక వ్యక్తిని రప్పించి ఆ వ్యక్తి ద్వారా ఈ భూలోకంలోని సకల వంశాలు కూడా రక్షింపబడేటట్టు, ఆశీర్వదించబడేటట్టు చేశాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, ఒక జనాంగం అని నేను చెప్పాను. మొదట ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అబ్రహాము. అబ్రహాములో నుండి దేవుడు తెచ్చిన జనాంగము ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయుల నుంచి వచ్చిన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఓకే, యేసుక్రీస్తు వలన భూలోకములోని సకల వంశముల వారు ఆశీర్వదించబడటానికి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి, రక్షణ పొందడానికి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అవకాశం ఇచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకి నిత్య జీవం లభించింది. ఆ యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావడానికి ఒక జనాంగం అవసరమైంది. ఆ జనాంగం ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలీయుల లైన్లోకి రావడానికి ఒక వ్యక్తి అవసరమయ్యాడు, ఆయన అబ్రహాము. ఈ అబ్రహాం కూడా ఒకప్పుడు నిజమైన దేవుణ్ణి ఎరగని స్థితిలోనే ఉన్నాడు. ఆయన ప్రారంభం నుంచి నిజమైన దేవుణ్ణి ఎరిగిన వాడు కాడు. అబ్రహాము అనే ఈ వ్యక్తి దేవుణ్ణి సరిగా తెలుసుకొని దేవునితో నడక మొదలు పెట్టేటప్పటికి ఆయన వయసు ఇంచుమించు 75 ఏళ్ళు. అంటే ఆయన నిజమైన దేవుడి స్వరం విని, నిజమైన దేవుడిని తెలుసుకొని, నిజమైన దేవుడి ద్వారా నడిపింపు పొందేటప్పటికి తన జీవితంలో 75 ఏళ్ల కాలం గడిచిపోయింది. అంటే మనలో కొంతమంది మధ్యలో దేవుణ్ణి తెలుసుకున్నట్టు, నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకునేటప్పటికి నా జీవితంలో 20 సంవత్సరాలు ఖర్చు అయిపోయింది. నాకు 20 ఏళ్ల ప్రాయం, ఇంచుమించు 20 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు నేను నిజ దేవుణ్ణి తెలుసుకున్నాను. అంటే అంతకుముందు 20 ఏళ్ల జీవితకాలం పోయింది దేవుణ్ణి ఎరగకనే. అలాగే మీలో కూడా చాలామంది, కొంతమంది 25 ఏళ్ళకి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది 20 ఏళ్ళకి తెలుసుకుని ఉన్నారు, కొంతమంది క్రైస్తవులుగా బర్త్ క్రిస్టియన్స్గా పుట్టినప్పటి, అంటే తల్లిదండ్రులు క్రైస్తవులు అయితే వాళ్ళకి పిల్లలుగా పుట్టినటువంటి బిడ్డలుగా ఉన్నప్పటికీ వాళ్ళు కూడా దేవుని ఎరగని స్థితిలో ఉండి వాళ్ళ తల్లిదండ్రిని నమ్ముకున్న దేవుడికి వీళ్ళు హృదయపూర్వకంగా కనెక్ట్ అయ్యేటప్పటికి చాలా సంవత్సరాలు పట్టింది. పుటకేమో ఇద్దరు విశ్వాసులకే పుట్టారు, కానీ అవిశ్వాసులుగా బతికారు. వీళ్ళు కూడా మళ్ళీ దేవుని వైపు మళ్ళుకునేటప్పటికి కొంతమందికి 25 ఏళ్ళు పట్టింది, 30 ఏళ్ళు పట్టింది, 40 ఏళ్ళు పట్టింది, కొంతమందికి 60 ఏళ్ళు పట్టింది. మొత్తం మీద తెలుసుకున్నారు. అలాగే అబ్రహాము దేవుణ్ణి తెలుసుకొని దేవునితో నడక మొదలు పెట్టేటప్పటికి ఆయనకి 75 ఏళ్ళు వచ్చింది. ఆ ప్రాయములో ఆయన దేవుణ్ణి కలుసుకొని దేవునితో నడవటం మొదలు పెట్టాడు. అలాగా నీ తండ్రి ఇల్లు విడిచి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించేటువంటి దేశానికి వెళ్ళు. అక్కడ నేను నిన్ను ఆశీర్వదించి నిశ్చయంగా గొప్ప జనం చేస్తాను. నీ ద్వారా సంతానాన్ని రప్పిస్తాను. వాళ్ళ ద్వారా భూలోకంలోని సకల వంశాలు ఆశీర్వదించబడతాయని వాగ్దానం చేసి అబ్రహాముని తానున్న ప్రదేశం నుండి కనాను ప్రాంతానికి దేవుడు తీసుకెళ్ళటం జరిగింది. దేవుడు చెప్పినట్టుగానే అబ్రహాము తండ్రి ఇల్లు విడిచి బంధువుల యొద్ద నుండి సొంత దేశం నుండి బయలుదేరి కనాను ప్రాంతానికి వచ్చి అక్కడ స్థిరపడ్డాడు. స్థిరపడ్డ తర్వాత అసలు
అబ్రహాముని దేవుడు బయలుదేరదీసిన కారణం ఏం చూపించి అంటే, నిశ్చయముగా నేను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. గొప్ప జనముగా చేస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు కనీసం ఒక్క బిడ్డ కూడా అబ్రహాముకు లేడు. అర్థమైందా? ఒక్క బిడ్డ కూడా అబ్రహాముకు లేడు. నీకు సంతానాన్ని ఇస్తాను. ఎలాంటి సంతానాన్ని ఇస్తానంటే అందరూ కనేటువంటి పిల్లలు కాదు, నీ నుండి నేను రప్పించేటువంటి సంతానం వల్ల నీ వంశమే కాదు, నీ కుటుంబమే కాదు, నీ బంధుజనులే కాదు, భూలోకములోని సకల వంశాలు, సకల జాతులు ఆశీర్వదించబడేటువంటి సంతానాన్ని నీ నుండి రప్పిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇవన్నీ మనకు తెలిసిన స్టోరీసే, ఇవేం కొత్త సంగతులు కాదు, మీరేం ఎరగని సంగతులు కాదు. అయితే అలాగ బయలుదేరి ఆ ఆశ పెట్టి, ఆ ఆశను బట్టి అబ్రహాం బయలుదేరేటట్టు చేశాడు. మెసొపొతేమియాలో ఉన్నప్పుడు దర్శించాడు, ఆశపడి బయలుదేరాడు. హారాను ప్రాంతానికి వచ్చి అక్కడ మళ్ళీ ఆగాడు. ఎందుకు ఆగావు? నిన్ను కనానుకు బొమ్మన్నాను కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు వేసావు బ్రేకు? ఇక్కడ కాదు కదా నేను ఉంచుతానంది, ఈ దేశం కాదు కదా నీకు ఇస్తానంది, నేను చూపించే దేశం వేరుగా ఉంది, అక్కడికి పోవాలి నువ్వు ఇక్కడ కాదు అని చెప్పి. ఏం చేద్దామయ్యా, నాకేమో ముసలివాడైన తండ్రి ఉన్నాడు, మరి ఈ తండ్రిని కఠినంగా వదిలిపెట్టి నేను ఏడగదిలేది? బంధువులు స్వజనుల దగ్గర నుంచి అయితే పక్కకు రాగలిగాను, కానీ తండ్రిని వదిలించుకొని నేను రావాలంటే నా వల్ల కావటం లేదు. నువ్వేమో తండ్రి ఇల్లు విడిచి వచ్చేయమంటున్నావు, ఎట్లయ్యా? మా నాన్న అన్నాడు. ఓహో, మీ నాన్నే కదా నీ సమస్య, అట్లయితే మీ నాన్నకి అడ్రస్ మార్చేస్తాలే అని అక్కడి నుంచి లేపేశాడు వాళ్ళ నాన్నే. స్తోత్రం. అసలు భూమి మీద లేకుండా తీసేసి అక్కడ చేర్చుకున్నాడు. ఇంకా అడ్డం చెప్పడానికి ఏం లేదు. ఏంటి సంగతి అన్నాడు. ఇంకేం లేదా, ఇక బయలుదేరుతాను అన్నాడు. ఆ పద, మరి నేను చెప్పాను కదా నీకు సంతానాన్ని ఇస్తాను, ఆశీర్వదిస్తానని అన్నాడు. బయలుదేరాడు. కనాను ప్రాంతానికి వచ్చిన తర్వాత దాదాపు 75 ఏళ్ల వయసు నుంచి 99 ఏళ్ల వయసు వచ్చిన దాకా నిజంగా ఒక్కడిని కూడా ఇలా ఆయన ఎటు కూడా ఇయ్యట్లేదని ఈయనే హాగర్ని చేసుకొని ఒకడికి అన్నాడు. అదో తలపోటు అయిపోయింది. చివరికి ఆయన్ని కూడా వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అది వేరే సంగతి, దాన్ని పక్కన పెడదాం. 99 ఏళ్ల ప్రాయం వచ్చింది. 75 నుంచి 99 అంటే ఇంచుమించు 24 సంవత్సరాల కాలం గడిచింది. ఇచ్చిన వాగ్దానం నెరవేరలా. ఏమని ఆశపెట్టి తెచ్చాడు? ఏమి ఇస్తానని ఆశపెట్టి తెచ్చాడయా? సంతానాన్నేగా. ఇన్నేళ్ళు 24 ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ, సుదీర్ఘ నిరీక్షణ, సుదీర్ఘ ఎదురుచూపు, సుదీర్ఘ విశ్వాస పరీక్ష. అయినా సరే పిలిచినవాడు నమ్మదగినవాడు. వీళ్ళ శరీర స్థితిగతులు మారిపోతున్నాయి. శారా స్త్రీ ధర్మం నిలిచిపోయింది. సైన్స్ ప్రకారం శారా సంతానాన్ని కంటానికి అసలు అవకాశమే లేదు. శారాని టెస్ట్ చేయించినట్లయితే ఖచ్చితంగా వైద్యులు చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఇక ఈమెకి సంతానం కలగదు అని చెప్తారు. అలాంటి పొజిషన్ ఆమెది. కానీ 99 సంవత్సరాల ప్రాయములో అబ్రహాం వచ్చినప్పుడు, 89 సంవత్సరాల ప్రాయము శారాకు వచ్చినప్పుడు, మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో ఒకరోజు ఎండవేళ అబ్రహాము గుడారం ద్వారం దగ్గర కూర్చొని చూస్తూ ఉంటే యెహోవా అతనికి కనబడ్డాడు. యెహోవా కనబడ్డాడు. యెహోవా అంటే ఒకడా, ఒకరికంటే ఎక్కువ? ఒకటే. అబ్రహాము కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అక్కడ నిలబడ్డారు. యెహోవా కనబడ్డాడు అని రాశాడు పైన. తర్వాత ఏం చెప్పాడంటే 3 మనుషులు ఉన్నారు అక్కడ అన్నాడు. 3 మనుషులు. ఆ 3 అబ్రహాము గుడారం వైపుగా నడుచుకుంటూ వస్తున్నారు. అది ఎండజాము. ఆయన గుడారం ద్వారం దగ్గర కూర్చున్నాడు. ఎవరైనా గుడారం బయట ఉంటారు, లేదా గుడారం లోపల ఉంటారు. ఈయన వాకిట్లో ఎందుకున్నాడో నాకు అర్థం కాలేదు. మొత్తానికి ఏదో సమాచారం ఉంది. దేవునికి స్తోత్రం.
ఆ దర్శనం ద్వారా కలిగిందో లేకపోతే ఇంకో రకంగా కలిగిందో ప్రేరణ కలిగిందో, మొత్తానికైతే ఇంట్లో లేడు, బయట లేడు, వాకిట్లో కూర్చున్నాడు. ఏదో ఆ పై ప్రాంతానికి వెళ్తున్నట్టుగా ముగ్గురు బాటసారుల్లాగా అలాగ వస్తూ ఉంటే అల్లంత దూరంలోనే వాళ్ళని గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగిలపడ్డాడు. 99 ఏళ్ల వయసు ఉన్న ఆయన, 99 ఏళ్ల వయసు. సాగిలపడ్డాడు, రిక్వెస్ట్ చేశాడు, ప్రభువా నీ దాసుని దాటిపోవద్దు, నీళ్లు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి, చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం సిద్ధపరుస్తాను, కాస్త తిని సేద తీరి తర్వాత మీ దారిని మీరు వెళ్ళొచ్చు అంటే, ఏదో పై ప్రయాణం ఉందాయా మాకు అన్నట్టుగా అట్లా చూపించాడు ఆయన. ఓకే ప్రయాణానికి వెళ్దు కానీ కాదని నేను అనట్లేదు. మరి నా 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 గృహానికి వచ్చావు కదా, నాకు సమీపానికి వచ్చావు కదా, నా దగ్గర ఆతిథ్యం తీసుకోకుండా వెళ్తే ఎట్లా మర్యాద? నేను ఒప్పుకోను. దేవా నీ దాసుని దాటిపోవద్దు ప్రభువా అని అక్కడ దేవుణ్ణి ఆపటం. సరే, త్రియేక దేవుడు అబ్రహాంతో మాట్లాడి, సరే నువ్వు చెప్పినట్టు చేయవయ్యా అన్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆహార వస్తువులను సిద్ధపరిచాడు. శారాకి చెప్పాడు, ఎన్ని మానికల మెత్తని పిండి తీసుకోమన్నాడు? 3 మానికల మెత్తని పిండి తీసుకొని తొందరగా నువ్వు రొట్టెలు కాల్చమన్నాడు. ఆమె రెడీ చేసేసింది. ఆమె కూడా చురుకైంది. అప్పటికి ఆమెకి 89 ఏళ్ళు. ఇప్పుడు 1 కిలో గోధుమ పిండి పిసకాలంటే మన వాళ్ళకి చెమటలు దగ్గారిపోతాయి. మరి ఆమె 89 ఏళ్ల వయసులో 3 మానికల మెత్తని పిండి టప్పి పిసికేసి రొట్టెలు చేసేసి ఇచ్చేసింది. స్తోత్రం. అంటే ఏ టైపులో ఉందో చూడండి. తర్వాత తృప్తిగా తిన్నారు. తిని బయలుదేరుతున్నారు. నిజంగా వేరే ప్రాంతానికి ప్రయాణం అయ్యే వచ్చాడు దేవుడు, షో చేయటం కాదు, నిజంగా అందుకే వచ్చాడు. అసలు ఎక్కడికి బయలుదేరి వచ్చాడంటే సొదొమ గొమొర్రాలని విజిట్ చేయడానికి బయలుదేరి వచ్చాడు. ఎక్కడికి? సొదొమ గొమొర్రా అనే ప్రాంతాలను దర్శించడానికి వచ్చాడు. వచ్చేటప్పుడు ఆ మార్గంలో తన దాసుని కలుసుకున్నాడు. మమరే ప్రాంతంలో చాలామంది ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోవాలా. అర్థమైందా? మరి జీవం గల దేవుణ్ణి గుర్తుపట్టాలంటే, ఆయన్ని కనుగొనాలంటే మనోనేత్రాలు వెలిగించబడి ఉండాలి. వాళ్ళు మాత్రమే గుర్తుపట్టగలుగుతారు. ఇక్కడేమో అబ్రహాం గుర్తుపట్టాడు, సొదొమకు పోతేనేమో అక్కడ లోతు గుర్తుపట్టాడు. వీళ్ళిద్దరికి ఆత్మీయ స్పర్శ ఉంది. మిగిలిన వాళ్ళు చాలామంది వాళ్ళని చూశారు కానీ వాళ్ళు ఎవరు బాటసార్లు అనుకున్నారు. ఎవరు వాళ్ళని ఆపలేదు, అంత నీళ్ళు ఇవ్వలేదు, అంత ఆతిథ్యం చేయలేదు, ఏం పట్టించుకోవాలా. కానీ అబ్రహాముకు తెలుసు. అబ్రహాం ఆపాడు, ఆతిథ్యం చేశాడు, అయిపోయింది. అప్పుడు దేవుడు తనలో తాను అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే, నేను చేయబోవున్నది అబ్రహామునకు దాచెదనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల జనమగును, అతని ద్వారా వచ్చేటువంటి బిడ్డల ద్వారా భూలోకములోని వంశములన్నీ కూడా ఆశీర్వదించబడేంత గొప్ప జనం అతనికి ఇవ్వబోతున్నాను. అంతేకాదు, అబ్రహాము నీతి న్యాయములను అనుసరించి నాయందు భయభక్తులు కలిగి తన పిల్లలు కూడా బ్రతుకున్నట్లు వాళ్ళకి ఆజ్ఞాపించటము నేను ఎరుగుదును అన్నాడు. మీరు ఒక్క మొక్క చెప్పండి, అసలు అబ్రహాముకి వాగ్దాన సంతానం అసలు ఇంకా కలిగిందా? కలగల. అసలు సంతానమే కలగలేదు. వాగ్దాన సంతానం, శారా నుండి సంతానం కలగలేదు. హాగర్ నుండి సంతానం కలిగింది కానీ ఆ సంతానం వాగ్దాన సంతానం అనబడదు. అది నీ తొందర వల్లగా నీ సంతానమని ఆ సంతానాన్ని అరణ్యానికి పంపించేశాడు. ఇప్పుడు అబ్రహాం ఒంటరిగాడే ఉన్నాడు, పిల్లలు లేని స్థితిలోనే ఉన్నాడు. అసలు సంతానమే లేని స్థితిలో అబ్రహాం ఉంటే ఆయన అంటాడు, నీతి న్యాయములను అనుసరించి బ్రతుకున్నట్లు, యెహోవాకు భయపడి క్రమముగా జీవించున్నట్లు తన పిల్లలకు వారి పిల్లలకు కూడా అబ్రహాము నేర్పటము ఆజ్ఞాపించటము నేను ఎరుగుదును అన్నాడు. ఇక్కడ చూడండి ఒక్కసారి ఆ వచనం మళ్ళీ చూడండి. ఆదికాండం 18వ అధ్యాయము
18వ వచనం చూడండి ఆయన. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగున్నాను అన్నాడు. ఇదండి పాయింట్. అసలు పిల్లలే పుట్టకముందు, ఆ పిల్లలు పెరిగి పెద్దగాకముందు అసలు అబ్రహాము ఆ పిల్లలకి ఏం ఆజ్ఞాపిస్తాడో, వాళ్ళని ఏ విధంగా పెంచుతాడో అంతా నాకు ముందే తెలుసు అని మాట్లాడుతున్నాను. నేను ముందే ఎరిగి ఉన్నాను అన్నాడు. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. మనుషులంగా మనకు అది తెలియదు. కానీ అబ్రహాం ఏమవుతాడో, అబ్రహాము నుండి ఎలాంటి కార్యాలు జరగబోతున్నాయో, అబ్రహాము ద్వారా భూ ప్రజలందరూ ఎలా ఆశీర్వదించబడతారో, అబ్రహాము తన సంతానాన్ని ఏ విధమైన క్రమంలో పెంచుతాడో, తన పిల్లలకి దేవుని యందు భయభక్తులు ఎలా నేర్పుతాడో, నీతి న్యాయములు అనుసరించి బ్రతకటం ఎలా నేర్పుతాడో, ఇవన్నీ అబ్రహాముకి ఇంకా సంతానము కలగక ముందే అబ్రహాం తన పిల్లలకు బోధించటం ఆయన చూశాడు. దీన్ని బట్టి మనకు ఒకటి అర్థం కావాలి. దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగినవాడు. మనలో చాలామందిని రక్షణలోనికి రాకముందే మనం అన్యులంగా నిజదేవుని ఎరగని స్థితిలో అజ్ఞానాంధకారములో భక్తిలో మునిగిపోయి ఉన్నప్పుడే, ఆ స్థితిలో ఉండగానే మనం దేవుణ్ణి ఎరగక ఉన్నప్పుడే లేదా ఎరిగి ద్వేషిస్తున్నప్పుడే నెక్స్ట్ మనం ఏం కాబోతున్నాం ఆయన ముందే ఎరుగున్నాడు. అందుకే నాశనం చేయలే. మనల్ని అన్యులుగా ఉన్నప్పటి నుంచి కూడా కాచుకుంటానే ఉన్నాడు. సౌలు విషయంలో ఇబ్బంది పడ్డ దేవుడు సమూయేలుకి ఏం చెప్పాడు తెలుసా? ఇంకా 8 ఏళ్ల తర్వాత పుట్టబోయే దావీదు గురించి, 8 ఏళ్ల తర్వాత పుట్టబోతున్నాడు. పుట్టి మళ్ళా ఆయన సౌలు దగ్గరికి లైన్లోకి వచ్చేటప్పటికి మొత్తం 30 ఏళ్ళు, 30 ఒక 8, 38 ఏళ్ళు. 38 ఏళ్ల తర్వాత అతని లైన్లోకి వస్తాడు ఈ దావీదు అనే వ్యక్తి. ఇతని లైన్లోకి రాకముందే 38 ఏళ్లకు ముందే నేను నా చిత్తానుసారమైనటువంటి మనస్సు కలిగిన వాను ఒకడిని కనుక్కున్నాను అన్నాడు. సౌలు పరిపాలన మొదలుపెట్టి 2 ఏళ్లలోపే తేడా పడ్డాడు. 2 ఏళ్లలోపే తేడా పడ్డాడు. ఆ సౌలు పరిపాలన 2వ సంవత్సరంలో ఉన్నప్పుడే సమూయేలు ఈ మాట అన్నాడు: దేవుడు నీ యొద్ద నుండి రాజ్యము తొలగించి నీ పొరుగువానికి ఇస్తానికి సిద్ధపడ్డాడు, తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొన్నాడు అని సౌలుతో చెప్తాడు. అప్పటికి సౌలు పరిపాలన మొదలుపెట్టి 2 years. అర్థమైందా? ఆ తర్వాత 8 ఏళ్లకు దావీదు పుడతాడు. పుట్టి 30 ఏళ్లకు లైన్లోకి వస్తాడు. మొత్తం 38 ఏళ్ల చరిత్ర, తర్వాత జరగబోయే చరిత్ర ముందే చెప్పేశాడు సమూయేలు. ఏమైనా అర్థమైందా మీకు? ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలో తెలుసా? సన్నివేశాలు జరిగి గతించిపోయిన తర్వాత మన జ్ఞాపకాల్లో ఉంటాయి, జరుగుతుంటే కొంచెం అర్థమవుతుంటుంది, కానీ జరగబోతున్న చరిత్ర మనకు తెలియదు. కానీ ఆయన మనందరినీ తల్లి గర్భములో పిండములుగా రూపింపబడక మునిపే మన చరిత్రలన్నీ ఎరిగి ఉన్నాడు. కొట్టో, గట్టి కొట్టో. ఎరిగియుంటివి యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివి, ఎరిగియుంటివి యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివి. భూమి పునాదులు వేయకముందే, భూమి పునాదులు వేయకముందే నక్షత్ర
నేత్రములు కలుగక ముందే పితయ బ్రాహ్మును పిలువక ముందే ఎరిగియుంటివి యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివి. స్తోత్రం. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునుపే నిన్ను ఎరుగుదునని ఇర్మియాతో అన్నాడు. భక్తుడు పాటలో అంటాడు, భూమికి అసలు పునాదులే వేయబడక ముందు, భూమిని చెయ్యకముందే నువ్వు నన్ను ఎరుగున్నావయ్యా నువ్వు అంటాడు. అంటే దేవుని భవిష్యత్ జ్ఞానం ఎంత గొప్పదో మీరు చూడండి. అసలు మనం ఏ భూమి నుండి మంటి ముద్దలుగా తయారు చేయబడతామో ఆ భూమే రెడీ కాక మునుపే నేను భూమిని తయారు చేస్తాను, తర్వాత అందులోంచి మంటి నుంచి మనుషులను చేస్తాను, ఆ మనుషుల్లోంచి వీళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు, వాళ్ళలో నువ్వు వస్తావని తెలుసు ఆయనకి. వాళ్ళలో నువ్వు వస్తావని తెలుసు ఆయనకి. అమ్మ ఎంత జ్ఞానం ఆయన. ఓకే, అబ్రహాముకి ఇంకా తర్వాత ఏం జరగబోతుందో దేవుడు ముందే ఎదిగి భవిష్యత్తులో తన దాసుడు ఏమేమి కార్యాలు చేయబోతున్నాడు ఎరిగి అంటాడు, నేను చేయబోయేది నా దాసుడైన అబ్రహాముకు దాస్తానా? అబ్రహాం ఇంత గొప్పవాడు, ఇంత మంచి మనిషి కాబట్టి నేను దాచిపెట్టను, నేను అన్ని చెప్తా అబ్రహాం. కానీ సొదొమను ఏం చేయబోతున్నాడు చెప్పాడు, నేను వచ్చింది ఈ పనికని. అబ్రహాం ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే అక్కడ లోతున్నాడు, ఈయన సహోదరుడి కొడుకున్నాడు అక్కడ. సొదొమ నాశనం చేస్తే లోతు పోతాడు. ఆల్రెడీ ఒకసారి పోయే పరిస్థితి వస్తే ఈయన కాపాడుకుని తీసుకొచ్చి ఆడ పెట్టాడు. అప్పుడన్నా సొదొమ దరిద్రులకు సిగ్గురాల, శత్రురాజులు వచ్చి తన్ని మొత్తం లాక్కొని పోతే అప్పుడన్నా దేవునికి వెళ్ళి తిరుగుతుంది. దరిద్రులు వచ్చి మళ్ళా మూర్ఖ పనులు చేసి దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. అక్కడ లోతున్నాడు. లోతు దెబ్బతినే ఛాన్స్ ఉంది. ఈయన అంటాడు, సొదొమ గొమొర్రాల పాపం విస్తారమైపోయింది, నా దగ్గరకు మొర వచ్చింది, ఆ మొర చొప్పున వాళ్ళు జరిగించలేదు చూసి ఫైనల్ చేసి, ఒకవేళ ఫైనల్ అయితే మొత్తాన్ని వినం చేసేద్దామని వచ్చాను, ఇట్లా చేయబోతున్నాను అబ్రహాం చెప్పాడు. సీక్రెట్ చెప్పాడు, ఏం చేయబోతున్నాడో చెప్పాడు, ఏ ప్రాంతాలని టార్గెట్ చేయబోతున్నాడో చెప్పాడు. దేవుని మనసు ఎలాంటిదంటే, ఆయనకు మనం అనుసంధానం అయ్యామనుకో, ఆయనకు దగ్గర అయ్యామనుకో, నాకే తొందర అనుకుంటే నాకన్నా తొందర ఆయనకి. స్తోత్రం. నేను కూడా దాచిపెట్టి నీకు చెప్పకూడదు అని చెబుతుంటా. ఆయన కూడా అంతే. ఆయన కొంచెం కనెక్ట్ అయ్యి కొంచెం దగ్గర అయ్యామంటే ఆయన చేయాలనుకుని అని చెబుతాడు. భూమి మీద ఎలాంటి విలయాలు రాబోతున్నాయో చెప్తాడు, ఏం జరగబోతుందో చెప్తాడు, నువ్వు ఎరిగిన వ్యక్తుల జీవితాలు ఏం జరగబోతుందో చెప్తాడు, నీ ఇంట్లో ఏం జరగబోతుందో చెప్తాడు. ఆయనకు నువ్వు ట్యూన్ అయితే చాలు, ఆయనకి నువ్వు కనెక్ట్ అయితే చాలు, అబ్రహాం లాగా నువ్వు ఆయనకి లింక్ అయితే చాలు, నీకు చెప్పకుండా దాచిపెట్టాడు. ఆయన మనసు అది. ఇక్కడే కాదు, ఆమోసు గ్రంథంలో కూడా 3:7 అదే ఉంది. ఆమోసు గ్రంథం 3:7 అదే మాట ఉంటుంది చూడండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. అదండి ఆయన మంచితనం. తాను సంకల్పించినవి చేసేటప్పుడు ముందు తన సేవకులైన ప్రవక్తలకు, తన భక్తులకు బయలుపరుస్తాడట. మీలో కొంతమందికి అనుభవం ఉంది, చాలా విషయాలు ముందు జరగబోయే అన్నీ కూడా ముందే చూసేశారు. మీరు ఏవైతే చూసారో ఖచ్చితంగా జరిగినాయి. అది జరిగినప్పుడు మీకు ఆశ్చర్యం, ఇది నాకు ముందే తెలుసు అని. ఎలా తెలుసు నీకంటే ఆయనే బయలుపరిచాడు. ఎందుకంటే ఆయన చెప్పకుండా ఉండలేడు. స్తోత్రం. ఎందుకంటే నీ మనసు ఆయన మనసుతో ట్యూన్ అయింది. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు, ఆయన సహవాసంలో ఉన్నావు. అబ్రహాము లాగా నీ చూపెప్పుడు కూడా ఆయన కోసం ఉంది. నీ హృదయం ఎప్పుడు కూడా ఆయన కోసం పరితపిస్తుంది. వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు, కలత నిండిన నా హృదయం నీకై చూచుచున్నది. వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు, కలత
దుగ్ధ నిండిన నా హృదయం నీకై చూచుచున్నది. నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశలను నిలిపింది. నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశలను నిలిపింది. నీవే పలుకకుంటే, నన్ను పలుకరించకుంటే, నీవే పలుకకుంటే, నన్ను పలుకరించకుంటే, కన్నీళ్లలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. కన్నీళ్లలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. యేసు నీ కోసం ఇదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నారాటం. కాలాలు మారిపోతున్న, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపానను నిలుచున్న, నిన్ను చేరలేకపోతున్నా. కాలాలు మారిపోతున్న, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపానను నిలుచున్న, నిన్ను చేరలేకపోతున్నా. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నారాటం. ప్రైజ్ ది లార్డ్. నీ గుండె నిజంగా అబ్రహాము గుండెలాగా ఆయనకై ఆశపడితే, ఆయనకై ఎదురు చూస్తే, దావీదు కూడా అంటాడు, కొరహు కుమారులు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశించున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశించుచున్నది. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకే నా ప్రాణము దప్పిగొనుచున్నది. నిజంగా నీ ప్రాణం కూడా అలా ఆయన కొరకు ఆశ కలిగి ఉంటే, ఆయన సాంగత్యానికి పరితపిస్తే, ఆయన సాహచర్యాన్ని కోరుకుంటే, ఆయనతో నడవాలని నీ హృదయంలో ఆరాటం ఉంటే, ఎవరికి కానంతగా నీకు దగ్గర అవుతాడు దేవుడు. ఎవరికి చెప్పని సంగతులు నీకు చెబుతాడు. అస్సలు దాచిపెట్టాడు. నీకు చెప్పదగ్గ అన్నీ చెబుతాడు. కొన్ని చెబితే నువ్వు టెన్షన్ పడతావు అనుకో, అప్పుడు చెప్పడం వద్దులేను, అవసరం ఇబ్బంది పడతావు, మరుగు చేస్తావు. నువ్వు తెలుసుకోదగ్గ అన్నీ చెప్తాడు. ప్రపంచంలో ఏం జరగబోతుందో చెప్తాడు, ప్రకృతిలో ఏం జరగబోతుందో చెప్తాడు, దేశంలో ఏం జరగబోతుందో చెప్తాడు, నీ ప్రాంతంలో ఏం జరగబోతుందో చెప్తాడు, నీ లైఫ్లో ఏం జరగబోతుందో చెప్తాడు. యుక్తమైన అన్నీ నీకు చెప్తాడు.